ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవతో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ చైర్మన్ గుంటి లక్ష్మణ్ ఈవో ప్రేమ్ కుమార్ అర్చకులు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకి హనుమాన్ శోభయాత్ర ప్రారంభించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వేసవికాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. అయ్యా మీరు ఇటు సైడ్ వచ్చి నిలబడండి. కొబ్బరికాయలు ఉంటే బయట కొట్టుకోండి రండి. కొబ్బరికాయలు బయట ఈరోజు లోపల లేదు. భద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగ మహారాజ త్రిభువన ఆనంద భైద భైద నిరంజన నిర్గుణ నిరారంభ పరిపూర్ణ సదోదీత సకలమత స్థాపిత సద్గురు మాణిక్య బ్రహ్మరాజ కీ జై. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాత్మకం ప్రపంచాంతం రామదూతం నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎల్బీ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎల్బీ నగర్ నియర్ మెట్రో స్టేషన్ నందు స్వామివారికి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. అలాగే 4:30 స్వామివారికి ప్రత్యేకంగా గణపతి పూజ పుణ్యాహవాచన కార్యక్రమంతో స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే 5 గంటలకు ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకము, అలాగే మన్యసూత సహితంగా మధు అభిషేకము, అలాగే రుద్రపారాయణము, అలాగే పంచసూక్తాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. 6:30 స్వామివారికి నైవేద్యము, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలతో స్వామివారికి, అలాగే భక్తులందరికీ కూడా 7 గంటలకు అందరికి కూడా వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు 9:30 దేవస్థానంలో ప్రతి ఒక్క భక్తుడు దేవస్థానం దర్శించి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అందరూ కూడా తీర్థము ప్రసాదం అనగా అందరూ కూడా అన్నప్రసాదం భుజించాలని చెప్పేసి సంకల్పంతో 9:30 దేవస్థాన ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. అలాగే ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గారు అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి వి ప్రేమ్ కుమార్ రావు గారు, అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలో వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా ఎండాకాలం సందర్భంగా ప్రతి ఒక్కరు ఛాస్ అనగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆల్మోస్ట్ 200 లీటర్ల మజ్జిగ అంటే పెరుగుతో మజ్జిగ తయారు చేసి ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతున్నది. అలాగే సాయంత్రం 6:30 దేవస్థానంలో ఇక్కడికి ఇతర ప్రదేశాల నుండి ఎంతో మంది అంటే శోభాయాత్ర అంటే బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఈ దేవస్థానానికి వచ్చేసి 6:30 అనేక డప్పు వాయిద్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి విశేష ఊరేగింపు కార్యక్రమంగా ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ రోజు దేవస్థానంలో భక్తులందరూ కూడా దగ్గరగా 5 నుండి 10,000 మంది భక్తులు దేవస్థానానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రంగారెడ్డి జిల్లా ఈ రోజు భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ యొక్క దేశం గాని రాష్ట్రం గాని సుభిక్షంగా ఉండాలని మరియు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం భుజించి సాయంత్రం జరుగు ఊరేగింపు కార్యక్రమంలో అత్యంత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.